పైకి వారు స్వచ్ఛంద వాలంటీర్లు, గౌరవేతనంతో పనిచేసేవారు, ప్రజలకు సేవలు అందించాల్సిన వారు. కానీ చేస్తున్న జగనన్న సేవ ప్రజలపై అడుగడుగునా నిఘా, వాడవాడల వైకాపా రాజకీయాలకు తోడు నీడ, ప్రజా ప్రయోజనం పేరిట దిగిన అన్నజనం, ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన ప్రైవేట్ సైన్యం. మీ ఇంటికి ఎవరొచ్చినా, మీరు ఎటైనా వెళ్ళినా సరదాకు మీ ఇంటి వాకిట్లోనో, సరకులకని కొట్లోనో, రాజకీయంగా ఏదైనా నోరు జారిన వేగుల్లో పట్టేస్తారు, వైకాపాకు చేరవేస్తారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలనే తేనె పూసి కంటికి కనిపించిన గూఢచర్యం చేసి ఆంధ్రుల జీవితాలను అభద్రతలోకి నెట్టిన గనుడు జగనుడు అంటూ ఒక నీచాతి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వంతో కూడినటువంటి కథనాన్ని ప్రచురించారనమాట. మన ఇళ్ళ దగ్గర వాలంటీర్ రోజు వచ్చి కనబడుతున్నాడా? ఒకసారి గుర్తించుకోండి. పెన్షన్లు ఇచ్చినప్పుడు కనబడుతున్నాడు, మిగతా టైంలో అసలు ఎక్కడ కనబడట్లేదు. మళ్ళీ పిలిస్తేనే ఏదన్నా పథకాలకు సంబంధించి పిలిస్తేనే. ఇంకోటి వాళ్ళంటా నిఘా వేసి జగన్కి సమాచారం అందిస్తాడు. మరి అట్లయితే తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా వచ్చినాయి పెన్షన్లు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా వచ్చినాయి పథకాలు, జనసేన వాళ్ళకి ఎట్లా వచ్చినాయి పథకాలు, కమ్యూనిస్టులకి ఎట్లా పథకాలు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా పథకాలు వచ్చినాయి? మరి వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళని తెలియకుండానే ఇచ్చారా? మరి ఇంకేం చేస్తాడు వాలంటీర్ వాళ్ళకి సంబంధించిన రహస్యాన్ని? ఇంకేం మాట్లాడతాడు? ఏం దాచిపెట్టి ఏమి తీసుకెళ్ళి చెప్తాడు? ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ. భారతదేశ చరిత్రలో ఇది ప్రపంచం మొత్తం కూడా భవిష్యత్తులో ఆచరించాల్సిన అంశం, భారతదేశం కూడా ఆచరించాల్సిన అంశం. ఎందుకంటే రోజులు మారిపోయినాయి. పిల్లలు విదేశాల్లోనూ ఇతర పట్టణాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పల్లె ప్రాంతాల్లో జనం ఉండట్లేదు. ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడంతా కూడా ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. అంటే ఇవాళ అమ్మా నాన్న, కొడుకు కూతురు అందరూ ఉంటే పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అమ్మా నాన్న ఒకవైపున ఉంటున్నారు, వాళ్ళ దోవన వాళ్ళ జీవితాలు ఉంటున్నాయి. ప్లస్ ఇవాళ పరుగుల జీవితంలో ఒక్కరోజు ఆఫీస్కి సెలవు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. పెన్షన్ల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా బిడ్డలకి? అలాగే వాళ్ళు వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? అది ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వడం దగ్గర నుంచి మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేరు.